అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు చేతిలో కొద్దిగా ఉప్పు తీసుకొని ఈ చిన్న మంత్రం చెప్పుకుంటే చాలన్నమాట. ఎవరైనా సరే 24 గంటల్లో మీ వశం అవ్వాల్సింది. ఇది 100కి 100% జరిగే తీరుతుందండి. ఒక్కసారి మీరు నమ్మి నమ్మకంతో చేసి చూడండి. ఖచ్చితంగా 24 గంటల్లో మీ జీవితమే మారిపోతుందన్నమాట. ఈ పరిహారం మీ భార్య పైన చేయవచ్చు, లేదంటే భర్త పైన చేయవచ్చు. ఇక మీరు ఎవరిపైనా ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి వారిపైన కూడా మీరు ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా చేయండి. డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది వశీకరణం అంటే ఏదో చెడు అని అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. మంచి ప్రయత్నాల కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. చెడు కోసం చేయకండి. చేసినా కూడా ఫలితం అనేది అస్సలు మీకు రానే రాదన్నమాట. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా చెడు కోసం మీరు చేశారు అంటే ఇది మీకు కొంచెం కూడా ఫలితాన్ని అయితే అస్సలు ఇవ్వదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మంచి కోసం చేస్తున్నారా, చెడు కోసం చేస్తున్నారా అని ఆలోచిస్తే అర్థమవుతుంది. మీ మానసిక స్థితి అనేది చక్కగా ఉండాలి. దానికి తోడు ఈ వశీకరణానికి మీరు అర్హులా కాదా అని తెలుసుకోవాలి. అలానే ఈ వశీకరణం చేసే పద్ధతి చాలా వరకు కూడా మంచి ప్రక్రియ కోసం మాత్రమే చేయాలి అని గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన వ్యక్తిని మన అధీనంలో ఉంచుకోవడానికి ఈ తంత్ర ప్రయోగాన్ని చేసుకోవాలి. దానికి తోడు వశీకరణం మహామంత్రాన్ని ఒకరిపై ఆకర్షించేటప్పుడు మాంసాహారం అలానే మద్యపానం అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ ఇవి తీసుకొని కనుక మీరు పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం రాదు. ఇక అలానే ఈ తాంత్రిక విద్య ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వశీకరణం అని చెప్పుకోవచ్చు. వశీకరణం అంటే ముఖ్యంగా తాంత్రిక విద్య అని కూడా చెప్పుకోవచ్చు. మీరు కేవలం కాస్త కల్లుప్పు చేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని జపించి ఆ తర్వాత మీరు ముఖం కడుక్కుంటే సరిపోతుంది. ఎలాంటి వారైనా సరే మీరు చెప్పినట్లు వింటారు. ఇక మీకు తిరుగనేదే ఉండదన్నమాట. ఇక దానికి తోడు ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించాలంటే మనము నియమ నిష్టలతో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడాలి. అది ఏంటో తెలుసుకొని పూర్తిగా తెలుసుకొని చేస్తేనే ఎవరైనా సరే మీ వశమైపోతారన్నమాట. ఈజీగా మీ మాట వినడానికైతే మీకు అవకాశాలు అయితే ఉంటాయి. అలానే ఈ వశీకరణం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక ఎదుటి వారికి మనం అంటే ఇష్టం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రయోగం అనేది చేస్తే ఇంకా మంచిదన్నమాట. అలా తెలుసుకోకుండా చేయడం తప్పే అవుతుంది. ఇక అలానే దానికంటే ముందుగా ఒకవేళ మీ భర్త భార్యలు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య అన్యోన్యత లేకపోయినా, వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడకపోయినా, ఒకరి మాట ఒకరు సరిగ్గా వినకపోయినా, పట్టించుకోకపోయినా మీరు కల్లుప్పుని తీసుకొని ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి కల్లుప్పుని మాత్రమే ఉపయోగించాలి. సాల్ట్ని ఈ పరిహారానికి అస్సలు ఉపయోగించకూడదు. ఈ రాళ్ళ ఉప్పుకి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని అలానే చెడు ఫలితాలను గ్రహించుకునే శక్తి ఉంటుంది. దానికి తోడు కల్లుప్పుతో చేసిన ఏ పరిహారమైనా సరే చాలా చక్కటి ఫలితాలు వస్తాయని మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక అలానే ఉప్పుతో చేసిన ఏదైనా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మనం నియమ నిష్టలతో చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం మనసులో అనుకొని చేశారనుకోండి, ఖచ్చితంగా అది చాలా మంచి ఫలితమే వస్తుందన్నమాట. మీరు ఎవరినైనా సరే ప్రేమించి మోసపోయినా ఆ వ్యక్తిని మీ వశం చేసుకోవాలి అంటే ఈ మంత్రాన్ని జపించి చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎక్కువగా ఆ వ్యక్తిని ఇష్టపడ్డా, ఆ వ్యక్తిని కోరుకుంటున్నా, ఆ వ్యక్తిని మీరు దక్కించుకోవాలనుకుంటున్నా ఈ మంత్రాన్ని జపించి ఆ వ్యక్తిని మీ వశం చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ వ్యక్తిని ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీరు మంచి కోసం మాత్రమే యూజ్ చేయాలి. అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఎవరైనా సరే మీరు ఈ మంత్రంతో వాళ్ళని వశం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీకు ఒక మంగళవారం కానీ, శుక్రవారం కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య నాడు మాత్రమే ఈ ప్రయోగం అనేది చేయాలి. మిగతా రోజుల్లో అస్సలు చేయకండి. ఇక అలా చేసినట్లయితే ఫలితం అనేది రాదు కూడా. ఆ సమయాల్లో చేస్తేనే వస్తుంది. అంటే తాంత్రిక విద్య ఏదైతే ఉంటుందో ఈ రోజుల్లో మాత్రమే ప్రత్యేకించి చాలా వరకు మంచి శుభ ఫలితాలు కూడా మీకు వస్తాయి. ఒకవేళ ఈ పరిహారాన్ని ఆదివారం చేసుకోవాలంటే కనుక ఆదివారం నాడు మీరు సాయంత్రం 6 గంటల సమయం దాటిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత మేము ఇలా చేశామని ఎవ్వరికీ చెప్పకండి. అలా చెప్పారంటే ఇది అస్సలు పనిచేయదు. ఇక మీరు ఎప్పుడూ కూడా మీకు సంబంధించిన వాళ్ళ పని ఈ ప్రయోగం అనేది చేయాలి. దయచేసి అమ్మా నాన్నల మీద మాత్రం అస్సలు చేయకండి. చాలామంది అమ్మా నాన్నలు మీ మాట వినాలని చేసేవారు ఉన్నారు.
ఈ ప్రయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చేస్తే తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ మీద అస్సలు చేయకండి. ఇక ముఖ్యంగా ఈ పరిహారం మీరు సాయంత్రం వేళలో స్నానం చేసిన తర్వాత ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. కల్లుప్పుని కూడా మీ వెంట తీసుకుని వెళ్ళాలి. అలా ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి కాస్త కల్లుప్పుని మీ చేతిలో పట్టుకోండి. మీరు చేతిలో తీసుకున్న తర్వాత ఏ ఆలోచనలు మీ మనసులో రానివ్వకండి. కేవలం మీ ధ్యానం మొత్తం ఉప్పుపైనే ఉండాలి. ఇక ఆ ఉప్పుని చూసుకుంటూ మీరు ఏ వ్యక్తిపై అయితే ఈ ప్రక్రియ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా హృదయంలో తలుచుకొని ఆ వ్యక్తికి సంబంధించిన ఏదైనా సరే మీ మాట వినాలన్నా లేదా మీకు వశం అవ్వాలనుకుంటున్నా, మీరు చెప్పినట్లు చేయాలనుకున్నా, మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ జరగాలంటే ఈ మంత్రం కూడా జపించాలి. అది ఏంటి అంటే ఓం భగవతే భాగం భాగీదేవి ప్రేమాయే వశీకరణం వశం స్వాహ అన్న ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓం భగవతే భాగం భాగీదేవి ప్రేమాయే వశీకరణం వశం స్వాహ. ఓం భగవతే భాగం భాగీదేవి ప్రేమాయే వశీకరణం వశం స్వాహ. ఇలా ఈ మంత్రాన్ని మీరు ఒక 2 నిమిషాలు కానీ లేదా ఒక 5 నిమిషాలు కానీ చెప్పుకోవాలన్నమాట. ఇక మీరు చెప్పుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న ఆ కల్లుప్పుని ఆ ఎర్రటి వస్త్రంలో వేయాలి. అలా వస్త్రంలో వేసి ఆ తర్వాత మీరు ముఖం కడుక్కొని ఆ ఉప్పు మూటను తీసి తిరిగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళండి. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ వ్యక్తినైతే ఎక్కువగా మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తికి దేంట్లో అయినా సరే, అంటే కూరల్లో కానీ ఆహార పదార్థంలో ఆ ఉప్పుని వేసి వండిన తర్వాత ఆ ఆహారాన్ని ఆ వ్యక్తికి తినిపించాలి. అలా అని ఒకేసారి ఆ ఉప్పుని మొత్తం వాడకూడదు. ఒకరోజు ఆ ఉప్పుని మీకు ఎన్ని రోజులైతే వస్తుందో అన్ని రోజుల వరకు కాస్త కాస్త చేసే వంటల్లో వాడుకోవచ్చు. అలా మీరు ఉప్పు వేసి చేసిన ఆహార పదార్థాలని మీరు ఇష్టపడే వ్యక్తి ఖచ్చితంగా తినాలి. అలా తింటేనే అది పనిచేస్తుందన్నమాట. సో ఇది జాగ్రత్తగా మంచి కోసమే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందన్నమాట. సో ఇక మరి విన్నారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.